బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలకు రంగం సిద్ధమైంది. సీఎం హోదాలో రేవంత్ రెండోసారి తన సొంతూరులో జరిగే దసరా పండుగకు వస్తున్నారు. దీంతో పోలీస్, ఇతర అధికార గణం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ చాపర్లో సీఎం తన స్వగ్రామం చేరుకునున్నారు. దీంతో కొండారెడ్డిపల్లిలో ఇప్పటి నుంచే సందడి వాతావరణం నెలకొంది. హెలిప్యాడ్ నుంచి సీఎం ఇంటి వరకు పటిష్టమైన బందోబస్తు చేశామని చెబుతున్న ఎస్పీ వైభవ్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. సీఎం హోదాలో రెండోసారి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు గ్రామంలో. సో దీనికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గాయక్వాడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, సీఎం రెండోసారి దసరా వేడుకలకు హాజరు కాబోతున్నారు, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? సో రేపు మన దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం మన ఆనరబుల్ సీఎం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వస్తున్నారు. అది ఈ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో లాస్ట్ టైం కూడా వచ్చారు, ఈసారి కూడా సెకండ్ టైం వస్తున్నారు. రేపు ఈ దసరా పర్యటన కోసం, సీఎం గారు పర్యటన కోసం అందరు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి సమాచారం ప్రకారం రేపు ఆఫ్టర్నూన్ 2 o'clock బై చాపర్ ఇక్కడ వస్తారు. అండ్ 2 o'clock వచ్చి తర్వాత ఇక్కడ చిన్న ప్రొసెషన్తో ఇంటికి పోతారు. ఇంటికి నుంచి మళ్ళీ ముందు టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ పూజ చేసి ఈవినింగ్లో ఈ జమ్మి చెట్లు దగ్గరికి వస్తారు. అది సో ఈ మొత్తం ఇంటికి దగ్గరికి తర్వాత ఈ ప్రొసెషన్ రూట్లో మన ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఏర్పాటు చేశాము. హెలిప్యాడ్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. అండ్ తర్వాత ఈవినింగ్లో బై రోడ్ నెక్స్ట్ కోడంగల్లో పోతున్నారు. సో అన్ని గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి అది ప్రాపర్గా ఏర్పాటు చేశాము. అండ్ రేపు మన పబ్లిక్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రేపు ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. అట్లే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది ప్రాపర్గా ఫాలో చేయాలి. సో దాట్ ఈ అన్ని మొత్తం ప్రోగ్రామ్ మన పీస్ఫుల్గా కండక్ట్ అవుతుంది. సార్, ఎంతమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఈ రేపు ప్రోగ్రామ్ కోసం దాదాపు 600 పోలీస్ సిబ్బందికి బందోబస్తులో పెట్టాము. అది తర్వాత ఈ రూట్ బందోబస్తు, హెలిప్యాడ్ బందోబస్తు, ఇంటికి దగ్గరికి బందోబస్తు, తర్వాత ఈ జమ్మి చెట్టు అండ్ బై రోడ్ బందోబస్తు అన్ని మొత్తం కలిసి అరౌండ్ 600 మెంబర్ బందోబస్తులో ఉన్నారు. సార్, చూస్తే మీరు అందే అధికారులతో కొంత కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. సో గ్రామంలో ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి, ప్రజలకు సూచనలు చేయాలంటే ఏం చెప్తారు? సూచన అంటే మన ప్రొసెషన్ రూట్ ఎట్లా ఫాలో చేయాలి, తర్వాత ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చే టైంలో ఎట్లా రావాలి, అదే స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ అదే మన రేపు డీటెయిల్గా చెప్తాము. అది ఇది పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామంలో దసరా వేడుకలకు రాబోతున్న నేపథ్యంలో 600 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అన్ని రకాల విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కొండారెడ్డిపల్లిలో కనిపిస్తుంది.